ఇప్పుడు చెప్పు. అదే మధ్యలో కట్ అయిపోయింది చూసుకోలేదు. అదే వ్యతిరేకతల మధ్య ఉండేటువంటి ఆ వాటి వల్ల ఉండే ఈ రెసిస్టెన్స్ కారణంగానే మనకి ఈ భయం అనేది వస్తున్నది అని చెప్తున్నారు. ఎన్నాళ్ళైతే మనం రెసిస్ట్ చేస్తూ ఉంటామో అన్నాళ్ళు భయం ఎక్కువ అవుతుంది, తప్ప తగ్గదు. అది కరెక్ట్. ఇప్పుడు మనుషులు ఏమైనా సుఖంగా ఉన్నారనుకో, అది ఎక్కడ పోతుందో సుఖం, ఈ సుఖం ఎక్కడ పోయి దుఃఖం మళ్ళీ వస్తుందేమో. డబ్బు ఉంటే డబ్బు ఎక్కడ జారిపోతుందేమో అని భయం. అలాగే జయం వస్తే అపజయానికి భయం. హెల్త్ ఉంటే అన్‌హెల్తీ అయిపోతామేమో అని భయం. ఇలాంటి భయాలతోనేంటంటే ఏంటి, మనకి తెలుసున్న విషయంలోంచే మనం తెలియని దాని గురించి భయపడిపోతూ ఉంటాము. అందుకని ఆయన చెప్పేదేంటంటే, ఈ అనాలిసిస్‌లు అవి మానేసి, అంటే ఫియర్ ఐసోలేటెడ్‌గా ఉండలేదు. ఫియర్ ఏదో ఒక విషయాన్ని తాలూకు రిఫరెన్స్‌లోనే, బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంటుంది ఎప్పుడూను. అటు ఫియర్ అనేది ఇట్ కెనాట్ స్టాండ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ ఆన్ విత్ రెఫరెన్స్ టు సంథింగ్ ఎల్స్ అండ్ సంథింగ్ పాస్ట్ గాని ఫ్యూచర్ గాని. పాస్ట్ లో ఏమైనా ఇన్సిడెంట్లు అయితే దాన్ని తలుచుకుని భయం, అలాంటివి మళ్ళీ రిపీట్ అయిపోతాయేమో అని చెప్పి ఫ్యూచర్ గురించి భయం. ఈ రకమైనటువంటి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి మన మైండ్ లో. అది మనం అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడు మనం దాని నుంచి ఫ్రీ అవ్వగలము అని ఆయన చెప్తున్నారు. ఫ్రీడమ్ ఈజ్ ఇన్ కమ్యూనియన్. అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. నువ్వు ఇదేని గురించి అంటే భయపడుతున్నావు, అంత భయపడవలసిన విషయమా, ఇది ఏమిటి, నేను ఎందుకు ఇలా నాలో నా మార్పు వస్తున్నది, ఏమిటి సేఫ్టీ గురించి భయపడిపోతున్నాను అని అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ నోన్ అనే ఫ్యాక్టర్, అదే అన్నారు, ఆ నోన్ ఫ్యాక్టర్ అంటే మైండ్ ని కంప్లీట్ గా ఎంప్టీ చేసుకున్నప్పుడు మనకి ఈ తాలూకా భయం అనేది తగ్గుతూ ఉంటుంది, తగ్గిపోతుంది. భయం అనేది ఉండదు. ఏ విషయాన్నైనా ఫేస్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. ఆ అది ఈరోజు చెప్పారు, చాలా బాగున్నది. అందరికీ చాలా ఉపయోగపడుతుంది. బాబాజీ గారు అన్నట్టు ఈ విషయం అందరిలోని ఉంటుంది. అయితే ఓన్లీ మనం చెప్పలేము ఈ వర్డ్స్ రాక. ఇప్పుడు మనకు అతను చూపిస్తున్నారు, ఇలా చేసుకోండి సుమి అని చెప్పి. బాగున్నారు. అది. థ్యాంక్ యూ. హలో. చెప్పేశాను నేను, నాకు తోచింది నేను చెప్పాను. చెప్పావు విన్నా. అయితే ఇప్పుడు రాంబుద్ర గారు మాట్లాడతారా? వాళ్ళ టాపిక్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. నమస్తే మేడం. నమస్తే అండి. అదే మేడం, అంటే భయం అంటే అసలు చెప్పాలంటే మనిషి అంటే ఈ ఈ అంటే మనిషిలో ఉండేది భయం తప్ప ఏం కాదేమో అని అనిపిస్తుంది మేడం. అంటే అంటే ఇది ఇది ఒక భయంకరమైన సమస్య. అంటే భయం తప్ప వేరే ఏమీ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఆ భయం ఉండడం వల్లనే మనిషికి ఇన్ని సమస్యలు, ఇన్ని రుగ్మతలు. అంటే ప్రతి దానికి ఒక టెన్షన్, ఒక ఇది ఆ యొక్క భయ అంటే ఇది ఇది ఇక్కడ నుంచి నేను అది కానేమో, అది 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 అయిన తర్వాత ఇంకో సమస్య వస్తుందేమో, ఇలాగా. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఒక ఇది దాని వల్లనే ఇవన్నీ సంభవిస్తున్నాయి అని అనిపిస్తుంది. అదే కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, మీరున్న స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళడానికి జరిగే మార్పులలో ఏం జరుగుతుందో, ఏమవుతుందో, దాన్ని ఒక సమస్య నుంచి బయటపడాలంటే అది సమస్య బయటపడతానో లేనో అదొక భయం. ఒక 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 విజయం సాధించాలంటే అది విజయం సాధిస్తానో లేదో అదొక భయం. అంటే జీవితంలో ప్రతి ఒక్క క్షణంలో ఇది అనుభవం అయ్యే స్థితే మేడం భయము అనేది. అంటే లాస్ట్కి ఏమి లేకున్నా కూడా ఉట్టిగా కూడా భయపడే స్థితి అనేది ఒకటి అనేది ఉంటుంది అనేది. అంటే ఉట్టిగా భయపడడం అంటే అసలు ఏ సమస్యలు లేకుండా కూడా అంటే అది అవుతుంది. అంటే మనిషికి లోపల ఉన్న అంతర్గతంగా ఫీలింగ్స్ వలన కూడా చాలా మందికి జరిగే సంఘటనలే ఇది. అంటే ఈ ప్రపంచం అంతా భయం మీదనే ఇదైపోతుంది. దానివల్లనే ఈ యొక్క
అంటే ప్రతి ఒక్కటి ఆ భయంతో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయడం వల్లే ఇన్ని సంఘర్షణలు ఏర్పడుతున్నాయి. అసలు అదొక్కటి లేకపోతే, ఆ భయం అనేది లేకపోతే మనిషి ఇంకా చాలా స్వేచ్ఛగా, చాలా కంఫర్ట్ గా, చాలా ఇదిగా ఉండగలడు అనేది అర్థమవుతుంది మేడం. అయితే భయం ఉన్నదానికి భయం లేని దానికి తేడా ఏముందంటే ఏమీ లేదు. భయం ఉండడం వలన ఆ అంటే ఇంకా ఇంకా కుంచుకుపోవడం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు మనిషికి. అదే భయం లేకుండా ఉండగలిగితే మాత్రం ఎంత ఎంతో అద్భుతమైన ఆ ఒక పరిణామాలు ఏర్పడతాయి. ఎందుకు అంటే ఆ భయరహిత స్థితి ఏంటంటే అది ఏం ఏం జరిగితే జరిగేదాన్ని మనం ఇది చేసేది ఏం లేదు కదా అనే ఒక ఒక అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనిషికి. ఆ దాని వలన చాలా కంఫర్ట్ అనేది ఏర్పడుతుంది. అయితే భయం వలన ఏంటంటే మనము దాన్ని ఏదైతే ఎదుర్కోకపోగా ఇంకా ఇంకా సమస్యలే కూరుకుపోవడం జరుగుతూ ఉన్నది. ఆ అంటే ఈ ఈ భయరహిత స్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ అంటే ఇప్పుడు ఇందాక బాబాజీ గారు చెప్పారు. ఏమంటే ఒక అన్నోన్ థింగ్ ను మళ్ళీ నోన్ లోకి తెచ్చుకొని మనం ఇంకా ఇదైపోతున్నాము అంటే ఆ, ఎంతసేపు మనం ఏం చేస్తున్నామంటే మనకు తెలిసిన ఫీల్డ్ లోకే అన్నిటినీ లాక్కుంటున్నాం. ఆ, అది ఏదైనా సరే. ఆ అంటే భయం గురించి కూడా మనకు పూర్తిగా అవగాహన లేదు. అయినా కూడా దాన్ని మన పరిధిలోకి లాక్కొని అనవసరమైన ఆ, విషయాల్లో గందరగోళ పడుతూ ఉన్నాం. అలాంటిదే ప్రతి ఒక్కటి. అంటే ఆ, ఒక రకంగా చెప్పాలంటే ఆ, మనకు తెలిసిన విషయంలోకి లాక్కొని అంటే మనం అనవసరమైన గందరగోళంలోకి ఆ, మనం లాక్కుంటున్నాం. అసలు ఆ సమస్యనే లేదు అనే దాన్ని కూడా మన పరిధిలోకి తీసుకొని ఆ, మనం అనవసరమైన గందరగోళం సృష్టించుకుంటున్నాం. మనమే సృష్టించుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఆ, ఈ మనం ఏ విషయంలో అయినా ఒక విషయంలో భయపడుతున్నాము అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే భయపడే విషయం గురించి ఆ భయం అనేది అలా వస్తుంది, ఇలా వెళ్తుంది. అంతకు మించి ఏమీ జరగదు. అనుకున్నంత మనం భయపడినంత సీరియస్ గా ఏది జరగడం లేదు. కానీ మనం ప్రతి క్షణం దానికోసం ఆ విపరీతమైన ఆలోచనలతోటి ఆ సంఘటన జరిగేంత వరకు టెన్షన్. ఆ సంఘటన జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ భయం అనేది ఏమీ లేదు. ఆ భయం కోసం నేను ఇంత ఇదైపోయానా అనే ప్రతి ప్రతి విషయంలో తెలిసిపోతూనే ఉంటుంది. అయినా కూడా మరి ఆ భయం మనల్ని వదలడం లేదు. ఎందుకు అంటే మనము ఆ, అంటే మనకు తెలిసిన పరిధిలోకే లాక్కొని మనం అంటే మన విశ్లేషణ కానీ మన ఇది కానీ మనకు సరిగా లేక మ్, మనం మన పరిధిలోకి లాక్కొని మనం అనవసరమైన భయాలు సృష్టించుకోవడం తప్ప వేరే ఏమీ లేదు ఈ రాంబుద్రి గారు అనేది ఒకసారి అర్థమవుతుంది. వింటారా? ఆ, ఆ, మేడం. అది అంటే విశ్లేషిస్తున్నారు ఆవిడ, కానీ అవేర్నెస్ తో ఆ, చూస్తే దానికి దీనికి చాలా తేడా ఆ, ఉంది. ఆ, ఎరుకతో ఏదైతే భయపడుతున్నామో దాని నుంచి ఆ, తప్పించుకోకుండా ఎరుకతో ఆ, చూసామనుకోండి, ఎలాగా ఇది ఆ, బాగుంది ఇది ఆ, బాగోలేదనే జస్టిఫికేషన్ ఏమీ లేకుండా ఆ, అప్పుడు అక్కడ ఏమీ ఉండదని మనకు అర్థమవుతుంది. మనం చేస్తున్నది ఆ, ఏంటంటే అందులోంచి అంటే తప్పించుకుంటున్నాం. ఈ తప్పించుకోవడం ఆ, వల్ల ఏంటి అవుతుంది, మనకి అది ఎక్కువ అవుతోంది. కానీ అసలు ఏనాడు కూడా ఎందుకు వచ్చింది భయం అని చూసామనుకోండి, అయినా లాభం లేదు. ఆ భయం అన్నది ఏమిటి అని ఎరుకతో చూడగలగాలి. ఆ ఎరుక వల్లే మనకి అది అవగాహన అవుతుంది. ఆ ఎరుక లేనప్పుడు తప్పించుకోవడం అవును మేడం. తప్పించుకోవడం వల్ల మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అంతే కదా ఎక్కువ మేడం. అయిపోతూ ఉంటుంది. ఇంకా అది ఇంకా ఇంకా మళ్ళీ ఆ, తిరిగి వస్తుంటది. అది అంటే ఆ ఎరుక అవసరం. మనం దేనికైతే ఏదైతే అన్ని ఇప్పుడు చూడండి, ఏమో ఏమిటి అయిపోతుందో రేపు అని అలా అసలు ఏమిటి భయం అని మనం దాన్ని అవగాహన చేసుకుంటే, అయ్యో నేను ఇలాంటి వాటికి భయపడుతున్నానా అలాంటి ఒక్కర్లే, అసలు ఏది జస్టిఫికేషన్ లేకుండా, అలాగే కండెమ్నేషన్ లేకుండా మనం చూడగలగాలి.
అది ఇక్కడ కృష్ణమూర్తి గారు అంటే చెప్పిన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అంటే అది నిజంగా కూడా మనం చూస్తే అలా చూసినప్పుడే అక్కడ ఏమీ లేదని అర్థమవుతుంది. ఇక్కడ నేను పాయింట్ చెప్పదలుచుకున్నాను మేడం. హలో, చెప్పండి బాబాజీ. ఇప్పుడు భయము, భ్రాంతి, కోపము, ఇవన్నీ కూడా ఫీలింగ్స్, మన మనసులో కలిగే ఫీలింగ్స్. ఫీలింగ్ అనే చూడాలి. దాని భయం పేరు పెట్టామంటే స్ట్రెంగ్తన్ అయిపోతుంది. భయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదివరకు జ్ఞానంలో నుంచి వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఇంకా భయం చాలా స్ట్రెంగ్తన్ అయిపోతుంది. ఆ స్ట్రెంగ్తన్ అయిపోయి అది మారదు. అంచేత ఫీలింగ్ గానే గమనించాలి. ఆ గమనంపై అవేర్నెస్. ఎప్పుడైతే అవేర్నెస్ లో చూసామో అది ఆ అవేర్నెస్ ఏం చేస్తుంది? సైలెన్స్ లోకి తీసిపోతుంది. ఆ సైలెన్స్ ఈ ఫీలింగ్ లేకుండా చేస్తుంది. మనం ప్రతిదానికి ఓ పేరు పెట్టేస్తున్నాం. కోపము, భయము, భ్రాంతి, ఒంటరితనము, ఘర్షణ, ఇవన్నీ కూడా ఏ పేరు పెట్టకుండా, దాన్ని గురించి జోక్యం చేసుకోకుండా, ఖండం చేయకుండా, డెవలప్ చేయకుండా, ఓన్లీ గమనింపు అవగాహన రెండే ముఖ్యం. ప్రతి ఆలోచనని, ప్రతి ఫీలింగ్ ని మనం ఏం చూడాలంటే జాగ్రత్తగా, అంటే దాన్ని బాగుంది, అది పేరు అనే దానికి మనకి వెంటనే దాన్ని పేరు పెడుతూ ఉంటే అది పెరిగిపోతుంది. ఇది కోపం అని పేరు పెట్టగానే కోపం ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఆ ఫీలింగ్ ని, ఆ ఆలోచనని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. అంటే చూడగడం వల్లే అవగాహన అవుతుంది. అప్పుడు మాత్రమే అందులోంచి మనం బయటపడగలం. అంతేగాని బయట పడిపోవాలని అనుకున్నంత మాత్రంలో తగ్గవు. ఓకే రాంబుద్రి గారు, ఇంకేమైనా చెప్తారా? అంటే 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 ఇప్పుడు ఏంటంటే మేడం, మనము ఆ ఫీలింగ్ తోటి తన్మయం కావడం వల్ల జరిగేది ఇక్కడ జరగడం తత్మయం వల్ల అని కాదండి, అది ఎరుకతో చూద్దాం దాన్ని అంతటిని ఏంటెక్కడా అని. అంటే ఆ చూసేటప్పుడు మనకి నచ్చని లక్షణాలు ఉంటాయి మనలో, మనకి నచ్చనివి. అవి కూడా నిష్పక్షపాతంగా ఏ రకంగా దాన్ని బాగులేదని బాగుందని కాకుండా చూడగలిగినప్పుడే, లేకపోతే అందులో చిక్కుకుపోతాం మనం. అందుకని అలాగా ఏంటంటే చాయిస్లెస్ అవేర్నెస్ అనడానికి కారణం. ఆ చాయిస్లెస్ కాదనుకోండి, ఆ చాయిస్ లో చిక్కుకుపోతాం. అంటే దానికి బయట ఉండే గమనించాలి, అంతే కదా మేడం? గమనించేవాడు లేడు అక్కడ, మనస్సు లేదు. అవేర్నెస్ లో మనస్సుకు అతీతం అది. అంటే మళ్ళా మనసు వచ్చిందంటే మళ్ళీ గమనించేవాడు ఇదే ఉన్నాడు. వచ్చేస్తాం. అందుకని మనసు వచ్చిందంటే మళ్ళీ ఫీలింగ్స్ ఇవన్నీ మళ్ళీ మామూలే కదా మేడం? మనస్సుకు అతీతమైనది అవేర్నెస్ అండి. అది మనస్సుతో ఉండేది కాదు అవేర్నెస్. అంటే ఎక్కడ మనస్సు కలుస్తుందో అక్కడ అన్ని మళ్ళీ మామూలు స్టార్ట్ అవుతాయి. అంటే కాబట్టి గమనించేవాడు మనస్సు తయారు చేస్తుంది. మనస్సు నిశ్చలమైనప్పుడు అక్కడ అది అవేర్నెస్ ఉంది. అవును మేడం, అవును. ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది. అదే రామకృష్ణ గారు చెప్తారా? ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినప్పుడు కూడా వినండి. నమస్తే అండి, అందరికి నమస్కారం అండి. ఇప్పుడు వినపడుతుంది కదా మ్యామ్? వినపడుతుందా? వినిపిస్తుందండి. ఇప్పటి వరకు మాట్లాడిన లక్ష్మి గారు, బాబాజీ గారు, వసంత గారు, రాంబుద్ధుడు గారు చాలా చక్కగా వివరించారండి. ఈ టాపిక్ లో మన కృష్ణమూర్తి గారు ఫియర్, భయం గురించి కృష్ణమూర్తి గారి యొక్క బోధనలో మనం గమనిస్తానండి, ఈ కాన్షియస్నెస్, చైతన్యంలో 3 ప్రధానంగా చేస్తాడు ఆయన. ప్లెజర్ ఒకటి, ఫియర్ ఒకటి, సారో ఒకటి. ఈ మూడింటిని సంపూర్ణ అవగాహన తోటి మనము దాంట్లో ఉన్న అంశాలన్నిటినీ ఫ్రీ అవ్వాలి అంటాడు. ఏంటండి భయము? మీరేమన్నారు మూడోది? భయము, దుఃఖము, భయము, దుఃఖము, ప్లెజర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లెజర్ అండి, ప్లెజర్. సో ఈ మూడింటి కింద ప్రధానంగా ఆయన ఒక చిన్న క్లాసిఫికేషన్ చేశాడు ఆయన. ఈ మూడింటిని మనం సంపూర్ణ అవగాహన చేసుకుంటే ఆ యొక్క ఈ మూడిట్లో వచ్చేసాడు ప్లెజర్ లో, అన్నిటి ప్లెజర్ లో వచ్చేసిందండి. ప్లెజర్ లో తీసుకొచ్చాడు ఆయన. అవన్నీ కూడా ఇట్లా 3 కింద తీసుకొచ్చాడు. ఈ మూడింటిని మనం సంపూర్ణ అవగాహన చేసుకుని మనము ఆ అంశాలన్నిటిని ఫ్రీ అవ్వాలి. అంచేది ఎంటీయింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఇది చేస్తాడు.
దాంట్లో ఇక్కడ ప్రధానంగా ఫీర్ అనే అంశము ఏదైతే ఉన్నదో ఆ ఫీర్ గురించి మనం ఈ టాపిక్ లో ఆయన ఇది చేస్తున్నాడు. అసలు ఫీర్ అంటే ఏమిటి అనేటటువంటిది ఆవిడెవరో వచ్చారు అంతా మనం అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది, చక్కగా చెప్పారు. అసలు ఫీర్ అంటే ఏమిటి అనే దానికి కృష్ణమూర్తి గారు చక్కగా అది దేనికో ఒక సంబంధంతో ముడిపడి ఉంది. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ రిలేషన్షిప్ అన్న ఒక సంబంధ బాంధవ్యంతో ముడిపడి ఉంది అంటూ, ఫీర్ అనేది దానికంటే అది అది ఉండదు, దానికంతటా అది ఒంటరిగా అది ఉండే సందర్భం కాదు అది అంటూ, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఫీర్ అని కూడా మన ముందు ఉంచాడు. సో ఫీర్ అనేది ఎప్పుడు కూడా ఒక దానితోటి సంబంధంగా ఉండేటటువంటి అంశము అని మనం గమనించాలండి. అలాగే ఫీర్ అనేది ఏంటంటే అభద్రత. ఫీర్ ఈజ్ అన్సర్టినిటీ. సో ఇన్ సెర్చ్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రతకి మనం కోరుకుంటూ ఏంటంటే ఇది ఒక అభద్రత అనమాట ఫీర్ అనేటటువంటిది. తర్వాత ఇది ఎప్పుడు మొదలవుతుంది అని మనం చూస్తే, ఎఫర్ట్ టు బికమ్, ఏదో నేను అవ్వాలి, ఇప్పుడు వాట్ ఈజ్ కాకుండా, అంటే ఉన్న పరిస్థితి కాకుండా, బీయింగ్ కాకుండా ఇంకోటి ఏదో అయిపోవాలి నేను. ఇప్పుడు ఇలా ఉన్నాను, లేదా పెద్ద మేనేజర్ అయిపోవాలి, లేదా రాజకీయంగా ఇంత పెద్దగా ఎదిగిపోవాలి, వాటెవర్ ఏదో ఇంకో పొజిషన్ తీసుకోవాలి. ఇటువంటి ఆలోచనతోటి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే అది భయానికి మొదలన్నాడు. ఎందుచేత ఆ ప్రయత్నము సఫలీకృతం అవుతుందో లేదో అదో భయం, దానికి షాడో అనమాట. ఫీర్ ఇస్ ఎ షాడో. మనకి ఈ యొక్క ప్రయత్నంలో మనము సక్సెస్ అవుతామో లేదో అనేటటువంటి భయం ఎప్పుడు కూడా దానికి తోడుగా దాని వెంట ఉంటూనే ఉంటుంది. మన ఈ విషయం జనరల్ గా గమనించాం మనం అందులో. అలాగే ఫీర్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ అన్నాడు. మన మనసు యొక్క ప్రక్రియే, దాని ప్రాసెస్ ఏ ఉంది అన్నాడు. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ బికమింగ్, మనం ఇంకా ఏదో అచీవ్ చేయాలనేటటువంటి ఇదిలో చేసే క్రమంలో అది మన ప్రాసెస్ అనమాట. మైండ్ లో ఉన్నటువంటి ఒక ప్రాసెస్ ప్రక్రియ జరుగుతోంది అంటారు. తర్వాత మెయిన్ గా రెండు అంశాలండి. ఫియర్ అనేది ఎక్కడ ఉందంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆపోజిట్స్, మనలో సంఘర్షణ జరుగుతుంటుంది. ఏదైనా వైలెంట్ గా ఉన్నాం అనుకోండి, నాన్ వైలెంట్ అని ఇంకో ఆపోజిట్ క్రియేట్ చేసుకుంటాం. ప్రతి అంశం అలా జరుగుతుంటుంది. కోపం వచ్చింది అనుకోండి, కోపంగా ఉండకూడదు అని ఒక స్టేట్ ని మనం ప్రొజెక్ట్ చేసుకుని మనం దాన్ని పర్సూ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ లో అక్కడ భయం ఉన్నది. తర్వాత ఎప్పుడైతే సక్సెస్ ని పూజిస్తున్నామో, జయాన్ని పూజిస్తున్నామో, అది ఫెయిల్యూర్ అయిపోతామేమో అనేటువంటి భయం అది కూడా దాని వెంటనే ఉంటుంది అంటాడు. తర్వాత మనము బాబాజీ గారు కొద్దిగా మ్యూట్ చేస్తారు సార్. బాబాజీ గారు మ్యూట్ చేస్తారు. బాబాజీ గారు ఇంకోటండి, మనం ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్ట్ ఇంటర్ప్రిట్ చేస్తాం, వ్యాఖ్యానిస్తుంటాం. ఒక ఫ్యాక్ట్ ఏదైతుందో వాటితో ఉండము. దాన్ని ఎప్పుడు కూడా దేన్ని ఎలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్ అండ్ పనిష్మెంట్, దీనివల్ల నాకేం వస్తుంది, దీనివల్ల నాకు ఏం లాభం వస్తుంది, లేకపోతే దానివల్ల ఏమైనా నష్టం ఏర్పడుతుందా, ఈ టర్మ్స్ లో మనం లుక్ చేస్తున్నాం అనుకోండి, వ్యాఖ్యానిస్తున్నాం అనుకోండి ఫ్యాక్ట్ ని, అప్పుడు తప్పకుండా దాంట్లో భయం ఉండి తీరుతుంది అని ఇక్కడ అనేక అంశాలతో మనకి ముందుగా ఇక్కడ కృష్ణమూర్తి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు ఇక్కడ మనం చూస్తే. తర్వాత ఇంకొకటి బికమింగ్ అనుకున్నాం. బికమింగ్ ఆ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఏదో అచీవ్ చేయాలి, ఏదో పొందాలి అనే ఆ బికమింగ్ స్ట్రగుల్ చూసారా, అవి ఎలా ఉంటాయి అంటే, మంచివాడిని అవ్వాలి అంటే బికమింగ్ గుడ్ అనమాట. అప్పుడు ఫియర్ ఆఫ్ ఈవిల్ ఉంది, అవనేమో, ఇంకా ఇది ఈవిల్ అంటే చెడ్డదేమో, నేను మంచివాడిని ఇవ్వాలని వాళ్ళని ప్రయత్నిస్తుంటే నేను చెడుగానే మిగిలిపోతానేమో, ఇట్లా ఎప్పుడు భయం ఎప్పుడు వెనకాల షాడో కింద ఉంటుంది. అలాగే మనం సంపూర్ణంగా బికమింగ్ కంప్లీట్ గా అవ్వాలి, నేను సంపూర్ణత పొందాలి అనే దాంట్లో ఒక ఒంటరితనం అనే లోన్లీనెస్ లో నేను ఎక్కడ దాంట్లో బందీ అయిపోతానేమో, ఆ ఫియర్ మళ్ళీ వెనకాల. అలాగే ఎంతో గొప్పవాడిని అవ్వాలి, ఎంతో బికమింగ్ గ్రేట్ అని అవ్వాలనే ప్రాసెస్ లో నేను చాలా చిన్నవాడి కింద ఉండిపోతానేమో అనే భయం. ఇప్పుడు అది నిజ జీవితంలో మనం ఎప్పుడు ప్రతిరోజు మనం గమనిస్తే మన అంశాల్లో ఈ ఫీర్ అనేటటువంటిది నిగూఢంగా అలా దాగి ఉండి తొంగి చూస్తూనే కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ మైండ్ పనిచేసినంత సేపు అది దాని యొక్క ప్రతిరూపం ఆ ఫియర్ కింద. ఎందుకంటే అభద్రత,
అది ఎప్పుడు మనకి తొంగి చూసి కనిపిస్తూనే ఉంటుంది అందులో. దీనికి ఇందాక బాబాజీ గారు చక్కగా చెప్పినట్టుగా కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటి? గమనింపు, జస్ట్ బి అవేర్. అవేర్ లో మనకి చాయిస్లెస్లీ అవేర్ అనుకోండి, తర్వాత ప్యాసివ్లీ అండ్ ఎలర్ట్ అవేర్. సో ఈ ప్రాసెస్ లో ఉండడం అనేటటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే దానివల్ల వచ్చేటటువంటి అవగాహన, అండర్స్టాండింగ్. ఇదే మనకి ఈ కృష్ణమూర్తి గారు చెప్పిన అంశాలు ఈ రెండింటి మీదనే. ఇవి ప్రాక్టీస్ తో వచ్చేటటువంటిది కాదు, జస్ట్ బి అవేర్ అనేటటువంటి అంశంతో మనకి మొత్తం అంతా కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరిగింది. తర్వాత ఈ చివరిలో ఈ అమ్మాయి అనాలిసిస్ గురించి ఏంటో చెప్తే, దాని గురించి కూడా మైండ్ అనేటటువంటిదే మేకర్ ఆఫ్ ఫియర్ అన్నారు. ఈ భయం క్రియేట్ చేస్తే మన మైండ్, మనసే అది. అటువంటిప్పుడు అదే అనలైజ్ చేస్తుంది అనుకోండి, అంటే మైండ్ యాక్టివ్ గా ఉంది, అంటే పాజిటివ్ గా అది ఏదో ఒక చర్య చేస్తోంది, ఒక క్రియ. ఇక్కడ ఏంటంటే విశ్లేషణ చేస్తోంది. దాని కారణం ఏమిటి, ఎలా అవుతోంది, ఇలాగా దాని నుంచి ఫ్రీ అవ్వాలా అనే క్రమంలో ఆ కాజు గురించి విశ్లేషణ చేయడం, వెతకడము ఇన్ని జరుగుతుంది అది. సో ఇది అంతసేపు చేసినంత కాలము అది ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది. అర్థం ఏంటి? మైండే మేకరు ఆఫ్ ఫియర్. సో అది ఎటువంటి చర్యలు చేసినా కూడా అది ఏమవుతుంది, అది ఇంకా గట్టిపడుతోంది, కానీ దాని నుంచి అది ఇంకా ఎక్కువ అవుతోంది, కానీ ఆ ఫియర్ దాని నుంచి మనకి ఫ్రీడమ్ లేదు అనేటటువంటి అంశం ఒకటి మనం గ్రహించాలి. ఒకటి అలాగే ఈ అనలైజేషన్ మనం విశ్లేషణ అన్నది కూడా మైండ్ చేసే పని కాబట్టి, సో ఎప్పుడు మనకు పెరుగుతుంది. కానీ మనకు కన్ఫ్యూజన్ అనుకోండి, ఘర్షణ లోపల ఉన్నటువంటిది ఉందనుకోండి, దాన్ని కూడా ఏం చేస్తాం మనం, రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అనాలిసిస్ లో ఇదిలో రెసిస్ట్ అంటే ఏంటి, మనం దాన్ని రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ అన్నాడు ఒక పదం. మనం దాన్ని మనం అంగీకరించకపోయే పరిస్థితి అనమాట. అటువంటి వచ్చినప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఇంకా ఇంక్రీజ్ అవుతోంది. ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా గట్టిపడుతూనే ఉంది. అంతేగాని అది ఓన్లీ ఫీర్ ఇంకా పెరుగుతున్నది, కానీ అది మన యొక్క స్వేచ్ఛని ఇంకా అంతరిస్తోంది, మన దాని నుంచి విముక్తి పొందటంలా. సో కృష్ణమూర్తి గారు చెప్పే అంశంలో మనం చూస్తే, ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కల్ప్రిట్ అనమాట ఫర్ ఎవ్రీథింగ్. సో అదే ఐ అని మనం అనేది, సెల్ఫ్ అని. ఆ అంశాన్ని మనం అవగాహన చేసుకునే క్రమం ఏ విధంగా మనం చూస్తే, ఓన్లీ సీయింగ్ అన్నాడు, ఓన్లీ వాచింగ్, ఓన్లీ అబ్జర్వింగ్. బయట ఎలాగైతే అవుట్వర్డ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో, ఇన్వర్డ్ గా కూడా అబ్జర్వ్ చేసుకోండి అనేటటువంటి, జస్ట్ బి అవేర్ అనండి అది. ఒకవేళ లోపల ఏదో సంఘర్షణ లాంటి జరిగితే చాయిస్ అది కావాలి, మళ్ళీ చాయిస్ పికప్ ఎవడు, మళ్ళీ మైండ్ అవుతాడు. అంటే చాయిస్లెస్ గా అబ్జర్వ్ చేసుకుంటే, ప్రతి థాట్, ప్రతి ఒక్క ఫీలింగ్ ని మనకు అబ్జర్వ్ చేసినట్టయితే, అప్పుడు ఏమవుతుంది, ఆ థాట్స్ స్లో డౌన్ అయ్యి వాటిని మనం అవగాహన చేసుకుంటాం. మనకు అవగాహన చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే, అలాగని యాక్షన్ ఉండదా అంటే, ఎప్పుడైతే పెర్సెప్షన్ ఏర్పడుతుందో అప్పుడు యాక్షన్ ఉంటుంది. అక్కడే చెప్పుకుంటుంది, అక్కడే మనకు క్లారిటీ వస్తుంది. అంతేగాని డెలిబరేట్ గా ఈ మేకర్ ఎవరైతే ఉన్నాడో మన మనసు, అది కనుక మొదలు పెడితే అది ఫియర్కే, ఎప్పుడు కూడా ఫియర్ దాని యొక్క 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ కూడా అని అన్నాడు. ఫియర్ అండ్ ప్లెజర్, ఈ రెండు కూడా మన యొక్క యాక్షన్స్ లో మనకు కనిపిస్తే అది కూడా ఉన్నది. సో దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయగలిగితే, దానికి ఏంటంటే దాని నుంచి మనం ఏంటంటే కంప్లీట్ గా ఫ్రీ అయ్యేటటువంటి క్రమం ఉంటుంది అంటూ. ఇందులో ఇంకొక అంశం కూడా చెప్పాడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక మోటార్ గురించి చెప్పాడు. మోటార్ ఎలా పనిచేస్తుంది అనేటటువంటిది దాని గురించి మనకు తెలిసినట్టయితే అప్పుడు దాని నుంచి ఫ్రీ అవుతాం. ఇఫ్ వి నో హౌ ఎ మోటార్ వర్క్స్, ఎలా పనిచేస్తుంది మోటారు అదే. సో అప్పుడు కనుక ఎప్పుడైనా రాంగ్ లో వెళ్ళింది అనుకోండి, తప్పులో వెళ్ళింది అనుకోండి, అప్పుడు దాన్ని రైట్ చేస్తాం. సో ఇక్కడ మనం కృష్ణమూర్తి గారు ఫర్ ఎగ్జాంపుల్, మనము ద వర్షిప్ ఆఫ్ సక్సెస్ బ్రింగ్స్ ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనము జనరల్ గా మన అందరిలో కూడా మనం సక్సెస్ అవ్వాలి ఏ ఫీల్డ్ లో మనం అనుకుంటాం. అప్పుడు ఆ ఫెయిల్యూర్ అవుతుందేమో, పరీక్షలో నేను చాలా బాగా రాయాలి, చక్కగా రాయలేనేమో, అటువంటిప్పుడు మనం గాబరా పడిపోతే ఏమవుతుందండి, ఇంకా గాబరా అవుతుంది, ఇంకా ఆందోళన ఎక్కువైపోతుంది. అది మనం దాన్ని గ్రహించాలి. కృష్ణమూర్తి గారు మనం ఇక్కడ చివరిలో చెప్పింది, ఎందుకంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మేకర్ ఆఫ్ ఫియర్ అన్నాడు. కాబట్టి మనం ఇంకా ఘర్షణ పడి దాని నుంచి ఫ్రీ అవ్వలేమండి. అది ఘర్షణ పడితే గానీ
ఇంకా అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఫియర్. ఈ విషయాన్ని గమనిస్తే ఏంటంటే మనం ఆ చర్యని ఒక విధంగా చూడాలి, దాన్ని మనం పెంచకుండా. ఇందాక బాబాజీ గారు ఇంకోటి కూడా చెప్పారు, ఒక పదానికి మనం నామకరణం చేసేస్తున్నాం అన్నాడు. ఒక ఫీలింగ్ కి నామకరణం చేసి ఏం చేస్తున్నాం, గట్టి చేసేస్తున్నాం. అలా కాకుండా అదే నేమ్ చేయకుండా దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే దాని నుంచి ఫ్రీ అవుతాం. సో ఈ విషయాన్ని మనం గనక ఎరుకతో, కృష్ణుడు గారు చెప్పి మనం ఎరుకతో గమనిస్తున్నట్టయితే ఈ అంశాలు ఇంకా ఏ అంశాలు వచ్చినా కూడా మనం కనుక ఎరుకతో కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనం ఇంకా ఆందోళన ఇంకా ఎక్కువ అవ్వదు, కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ అవ్వదు. లేకపోతే అలాగే కన్ఫ్యూజన్ లో ఇంకా మేకర్ ఏం చేస్తే మేకర్ ఊరుకోడు, మేకర్ అవ్వడు మన మైండ్. అలా చేసేయాలా, ఇలా చేసేయాలా, అది ఇది అని పాజిటివ్ యాక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఫ్రీ చేయలేవు. ఓన్లీ ద స్టేట్ ఆఫ్ నెగేషన్. అది అందుకోసమే జస్ట్ బి అవేర్. ఆ అవేర్ తోటి ఆ అంశాలన్నిటినీ కూడా మనం చూడగలిగితే ఇన్సైడ్ ఏదైతే జరుగుతున్నావో వాటి నుంచే అవే వాటి స్టోరీ చెప్పుకుని వాటి నుంచి మనం ఫ్రీ అవుతాం. అక్కడ ఏమైనా యాక్షన్ కనుక ఉన్నది అనుకోండి, ఆ వెరీ పర్సెప్షన్ ఈజ్ యాక్షన్. చేయాలనుకుంటే అక్కడ మనం కూడా చేయగలుగుతాము. అదే అంశాన్ని ఇక్కడ ఫియర్ యొక్క చాలా సమగ్రంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ అనేక అంశాల్లో ఏ విధంగా అది మనకి ఇది వస్తుంది, మన జీవితంలో అది మనకి తొంగి చూస్తుంటుంది. మనం చూస్తే ప్రతి యాక్షన్ లోనూ ఆల్మోస్ట్ గా మనం ఎక్కడైతే మనస్సు చేస్తుందో ఇంత సైకలాజికల్ రెలం మనం గమనిస్తుంది. మానసికంగా ఏదో మనం దైనందంగా ఈ చిన్న పనులు ఇవన్నీ చేస్తున్నా అలా కాదు. ఎవడైనా ఒక ఛాలెంజ్ విసిరాడు అనుకోండి, సైకలాజికల్ గా మనం తిట్టినా, మన లేకపోతే ప్రశంసించిన, మనకి ఇమీడియట్ గా మనం జరిగే కదలికలు వాటిని మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే అవన్నీ అక్యుములేట్ అయ్యి అదొక ఇమేజ్ ఫార్మేషన్. ఇదంతా మనకు తెలుసు మనకు ఎలాగా అవుతుంది అనేటువంటిది. సో ఈ ఫియర్ అనేక అంశాల్లో ఏ విధంగా ఉన్నది అని మనం అవగాహన చేసుకుని జస్ట్ ఎరుకుతో కనుక ఉన్నట్టయితే జస్ట్ బి అవేర్. సో దాని నుంచి మనం ఫ్రీ అవ్వగలిగే అవకాశం ఉంటుంది. అంతేగాని ఎప్పుడు కూడా ఫియర్ ని ఎలా చేయాలి, దాన్ని ఎలా దండించాలి, దాన్ని ఎలా రెసిస్ట్ చేయడము, ట్రాన్స్లేట్ చేయడము, ఇవన్నీ కూడా మైండ్ చేసే పనులు. వాటి వల్ల అవి ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవటం లేదు. ఆ ఫియర్ అనేటటువంటిది తక్కువ అవటం లేదు, దాని నుంచి మనం ఫ్రీ అవటం లేదు, ఇంకా బందీలు అయ్యే ఉన్నాము. ఫియర్ అనే దాంట్లో మనకు కృష్ణమూర్తి గారు అందుకోసమే ఫియర్ అన్నది ఎక్స్ట్రాడినరీ జువెల్ తోటి ఒక చోట మెన్షన్ చేశాడు. ఎలాగైతే జువెల్ ను వాచ్ చేస్తామో, జువెల్ అంటే ఒక చక్కటి వజ్రం, ఒక పని ఏదైతే ఉన్నదో ఆభరణం, అదే అనేక రకాల షేప్స్ ఎలా ఉన్నాయో దాన్ని చూస్తామో, అదే విధంగా ఈ ఫియర్ అనేటటువంటి దాన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం చూడగలగాలి, అబ్జర్వ్ చేయగలగాలి, వాచ్ చేయగాలి. అప్పుడు మనం కెన్ బి ఫ్రీ ఆఫ్ ఇట్ అనేటటువంటి అంశాన్ని కూడా ఇచ్చేసారు సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బాగా చెప్పారు రామకృష్ణ గారు, బాగా చెప్పారు. అంటే మన సామాన్యంగా ఏంటంటే ఆవిడ అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఆవిడ అన్నిటినీ విశ్లేషిస్తున్నారు. విశ్లేషించడం వల్ల ఆవిడ అందు నుంచి బయటపడలేదు. మనం కూడా చాలాగే చేస్తాం. భయం ఎందుకు వచ్చింది, ఆరిజిన్ ఏంటి, ఏమిటి లాభం దానివల్ల. అయితే ఈ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ తో చూడడం అన్నదే చాలా ఎసెన్షియల్ థింగ్. మనం అన్నిటినీ కూడా అందుకనే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్. చూడండి కృష్ణమూర్తి గారు ప్రతి టాపిక్ లో ఇప్పుడు అన్నోన్ అన్నారు. అన్నోన్ అంటే అనంతత్వంలోకి తీసుకెళ్తున్నారు. మామూలు నిత్య జీవిత వ్యవహారాల్లో ఆయన ప్రతి క్షణం మన అనంతత్వానికి తీసుకెళ్తున్నారు. ఎప్పుడైతే ఫియర్ లేదో అక్కడ ఎప్పుడైతే మీకు చాయిస్లెస్ అవేర్నెస్ ఉందో ఉండేదే అనంతత్వం. అంటే మన స్వభావంలో మనం ఉండగలిగేటట్టు అది మన సహజ స్థితి. అది మనకి చాలా చక్కగా చూపిస్తూ ఉంటారు. శారదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడుగుతావా? మేడం కొత్తగా వచ్చారు ఇద్దరు. డౌట్స్ ఏం లేవు, కానీ ఏదో ఒక సినిమా ఉన్నది, ఆ సినిమా గుర్తుకొచ్చింది భయం మీద అన్నమాట. అదే పెద్ద సినిమా, హాలీవుడ్ సినిమా అది. అంటే ఒక రాక్షసులు, ఎవరో మనుషులు తినేసే రాక్షసులు ఉంటారు ఇంకేదో ప్లానెట్ లో అన్నమాట. వాళ్ళు వాడు భయపడుతూ ఉంటే వెంటనే వాడికి తెలిసిపోతుంది రాక్షసుడు ఈ మనుషులు ఎక్కడున్నారో. ఆ భయం వాడు గమనించేస్తాడు, అవి తీసి తినేస్తాడు. అలా కాకుండాను ఎప్పుడైతే మనకు భయం, అది మీరు అవేర్నెస్ భయాన్ని గమనించమంటున్నారు కదా, ఎప్పుడైతే భయం డిజాల్వ్ అయిపోతుందో వాడికి ఆ రాక్షసుడికి కనిపించారు మనుషులు. ఇంకా
సో మనం వాడిని తప్పించేసుకోవచ్చు. అనుపమ గారు, భార్గవి గారు ఏమైనా మాట్లాడతారా? లేదు, వినటమే, మాట్లాడటమే లేదు. చాలా బాగుంది, అందరూ బాగా చెప్పారు. మీరు చెప్పండి, మీకు ఏమర్థమైందో అది చెప్పండి, వాక్యాల్లో చెప్పండి చాలు. చెప్పండి, లేదు లేదు సార్ నుంచి ఉద్దేశ్యం పెట్టుకోండి, మీరు అనర్గళంగా చెప్తారులేండి. తర్వాత భార్గవి గారు, మీకేమైనా సందేహాలు ఉన్నాయా? భార్గవి గారు అన్మ్యూట్ అవ్వలేదు. అమ్మగారు నమస్కారం. అమ్మగారు నమస్తే, చెప్పండి. ఇది భయం గురించి మనం ఇంతకు ముందు నాకు కొత్తలో ఒక టాపిక్ ఒక దగ్గర చెప్పారు అమ్మగారు. గవాంగ్ గురించి మనం చదివినప్పుడు, దాదా గారి గురించి, అప్పుడు ఏదైనా మన స్పందన దాదా బట్టే అదే కదా, బాగా చెప్పారు. ఆయనకి అది ఏంటంటే ఒక రూమ్ లో ఉంటాడు, జనావళి కావాలా ఏంటి ఏవో ఒక రకమైన క్రిమి, అది కరుస్తే చచ్చిపోతారు. అలాంటి వేల కొలది ఎంటర్ అయిపోతున్నాయి ఆ గదిలోకి. ఆయన అలా ఉండిపోయాడు, అంటే అవేర్నెస్ తో ఉండిపోయాడు అంతే. ఒక్కటి కూడా తేనెటీగలు అమ్మగారు, తేనెటీగలు అని చెప్పారు మీరు. అది వేరు, రెండో సంగతి. ఒకసారి ఏమో ఎండ్రగబ్బలు లాంటివి అన్నమాట. అవి ఎండ్రగబ్బలు కూడా కాదు, అది ఒకటి కరుస్తే చచ్చిపోతాం. అవి వేల కొలది చిన్న గది, దాన్ని అంతటిని ఆకిపోయి, అది మొదట్లో వస్తుంది. తేనెటీగలు రెండో పార్ట్లో వచ్చింది, అంటే ఎండింగ్ లో వస్తుంది. అయితే ఆ తేనెటీగలు కరిచినా ఆయన అలానే ఉండిపోయాడు. అంటే కృష్ణమూర్తి గారిది సంపూర్ణమైన అవగాహన చేసుకుని ఆయన కృష్ణమూర్తి గారిని కూడా పక్కన పెట్టేశాడు. అదే చేయాలి మనం కూడా. ఎందుకంటే ఆయన కూడా అదే చెప్తారు, ఒక సత్యం అన్నది నీకు సత్యం అని తెలిసినప్పుడు మళ్ళీ జ్ఞాపకంతో సంబంధం లేదు అక్కడ. ఆ సత్యం అనేది మనం గ్రహించగలిగినప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పారు అనేది అక్కర్లేదు అక్కడ. అది ఆయన ఏమంటారంటే, నేను కృష్ణమూర్తిని కూడా పక్కన పెట్టేసాను అన్నాడు. అప్పుడే ఆయన ఇవన్నీ చేయగలిగాడు. నాకు అనిపిస్తుంది అమ్మగారు, ఈ టాపిక్లన్నీ వింటుంటే ప్రతిదీ మనలో కలిగే ఫీలింగే. మనము మన స్పందన పట్టి ఎదుటి వాళ్ళు ప్రతిస్పందిస్తుంటారు. ఈ మనలోని మనమే మార్పు తెచ్చుకోవాలి, మనలో మనమే ఎరుకతో ఉండి గమనించుకోవాలి అనేది ప్రతి టాపిక్ చివరిలో అదే వస్తుంది. ఏదైనా సరే సమస్య, ఏదో ఒక సమస్యతో మా కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళకు తగినట్టు వాళ్ళ సమాధానం, వాళ్ళని సమాధానపరిచి పంపిస్తున్నారు. కాబట్టి సమస్యలన్నీ మనలోనే ఉన్నాయి. ఆ సమాధాన మనకందరికీ కూడా అంటే ఆయన ఎలా చేస్తారంటే, వ్యక్తిగతంగా కాకుండా మూలానికి వెళ్ళిపోతున్నారు. ఆ మూలంలో అందరికి సంబంధించింది అది, అందరికి ఉపయోగపడేలాగా అనేది నాకు అర్థమవుతుంది అమ్మగారు ఇప్పుడే. సంతోషం. ఇంకెవరు కారకులు కాదు. మన కోపానికి, మన భయానికి, ఏమంటారు, దుఃఖానికి ఎవరు కారకులు కాదు. మీరు బాగా గ్రహించారు ఆ పాయింట్. చూసారు కదా, అంతకుముందు మీరు అలా డిస్కస్ చేశారు కదా ఒకసారి. అది ఇంకా అయితే ఇంకెవరు చెప్పరు కదా. సూర్యావతి గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు. అయితే ముగించేద్దామా? ఇప్పుడు ఒక్క పాయింట్ మ్యామ్ చెప్పమంటారా? చెప్పండి. ఇక ఇందులో ఒక సెంటెన్స్ ఉంచండి. కంపారిజన్ గురించి చెప్పాడు. కంపారిజన్, మనం ఏమైనా పోల్చుకోవడం అనేటటువంటిది అది అవగాహనని సూచించదు అన్నాడు. అది అండర్స్టాండింగ్ కాదు. కంపారిజన్ అనేది అది ఇట్ ఈస్ ప్రాంప్టెడ్ బై ఫియర్ ఆఫ్ ది అన్నోన్ అన్నాడు. అది మనం గమనించాలి. మనం మామూలుగా అందరూ కంపేర్ చేస్తాం, చేయలేమను కాదు, మనం అందరూ వాళ్ళు అలా ఉన్నారు ఇలా అనుకుంటాం మనము. కానీ దీని వెనకాల మనం గమనిస్తే ఏముంది లోపల చూస్తే, ఇట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇన్ రిలేషన్ టు ద నోన్ అన్నాడు. అది అన్నోన్ అనమాట. అది మనకు అంటే వాళ్ళు ఎక్కడో చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, మనకు లోపల జలసి అవుతుంది ఇంకొకరిని చూసుకుని, మనకు తెలియకుండానే టక్మని అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే మనం కూడా ఏదో విధంగా ఉండాలేమో, ఉంటే మనకు కూడా ఒక విధమైన గుర్తింపు ఉంటుంది. ఇటువంటి ఆలోచన ఈ మనసు చేసే క్రమం, ఇదంతా కూడా అవగాహన రాహిత్యము.
కంపారిజనే అవగాహన రాహిత్యం అనేటటువంటి అంశాన్ని అదే. అది కూడా ఉమ్. ఇక్కడ మనకి చూపించాడండి. అది కూడా ఒక మనం భయాన్ని గమనిస్తే తెచ్చిపెడుతుంది కూడా. అంటే అది 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 కూడా ఒక ఫీర్ వల్ల వస్తుంది, ఫీర్ వల్లే మనం జరుగుతున్నది అని మనం గమనించినట్టయితే దాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకు వచ్చినా కూడా దాని నుంచి ఫ్రీ అవుతాం. దాంట్లో ఇంకోటి ఏంటంటే అది ఎంత నిరర్ధకమో మనం అర్థం చేసుకోవాలి కంపారిజన్. అర్థం అదండి అది అది మన గమనింపు వస్తుంది. మన క్షణంలో దాని నుంచి మనం ఫ్రీ అయ్యేటటువంటి అవకాశం, ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ, జస్ట్ అవేర్ అంతే అప్పుడు అయ్యేటటువంటి క్రమం. అదే మనం చాలా థ్యాంక్ యూ మంది మ్యామ్. ఎలా అనుకుంటారంటే కంపారిజన్ వల్ల పెరుగుతారని, కానీ కాదు. అది మనకి అవునండి ఇంకా అవును లోతులకు వెళ్తే మనకున్న మోటివేషన్స్ తోటి మనం పైకి వస్తున్నాం. అవునండి అవునండి అవును అవును మనం ఆ పని ఏదో చెయ్యలేకపోతే మనం చెయ్యలేకపోయామన్న జలసీ ఒకటి వస్తుంది. కంపారిజన్ వల్ల అవునండి అవును అంటే నిరర్ధకమే కానీ అది సార్థకంగా ఏం కాదు. అవునండి అవును అవునండి. ఓకే, అందరికీ ఇంకొకటి నమస్కారం. కూడా అయితే యా ఇంకోటి యా మనకి యా యా ఎక్కువగా డిస్కస్ చేసుకుందాం అంటే, ఫ్రైడే ఎలాగ నేను అనకాపల్లి వెళ్తాను, లక్ష్మి శని ఆదివారాలు పెట్టుకుంటే మనం విస్తారంగా డిస్కస్ చేయొచ్చు. అంటే నాకు క్లాసులు 2 రోజులు ఉండవు. లక్ష్మీవారం అంటే ఉంటుంది కానీ శని ఆదివారాలు. అలా అయితే ఇంకా ఏదైనా అంటే టాపిక్ మీద ఎక్కువగా కూడా మనం డిస్కస్ చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. అంటే ఈ పాయింట్ ఏంటంటేనండి, అందరూను ఇదేదో కృష్ణమూర్తి గారు చెప్పింది కాదు, అది అందులో సత్యం ఏమిటని మనకి మనం చూడగలిగినప్పుడే ఆ జ్ఞానం నిలుస్తుంది, అది మనకి సత్యంగా తెలుస్తుంది. అంటే ఆయన చెప్పారు, ఆయన జ్ఞానంగా చూసినంత కాలం మనకి అది వేరేగా ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న ట్రూత్ని మనం ఆ అనుభవిస్తూ ఉంటే అది మన జ్ఞానంగా నిలుస్తుంది. అవునండి అవునండి కరెక్ట్. ఓకే అండి, అందరికీ నమస్కారం. నమస్తే అండి నమస్తే. ముగించేస్తున్నాను. అలాగే.